स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारकृष्णाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीमद् विवेकानन्दसूरये सच्चित्स्वरूपाय स्वामिने तापहारिणे। అందరికీ నమస్కారం. ఈ రోజున మన మీటింగ్లో పూజ్య స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ వారు, పూజ్య స్వామి సేవ్యానందజీ మహారాజ్ వారు ఇద్దరు కూడా మన మీటింగ్లో ఉన్నారు. ఈ రోజున ప్రస్తుతం 25 మంది ఉన్నాము. ఇంకా జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. నేను ఈ కాల్ టు ది నేషన్ అనే పుస్తకంలో నుంచి ఒక చిన్న పారాగ్రాఫ్ ఒకటి చదువుతాను. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. The Hindu man drinks religiously, sleeps religiously, walks religiously, marries religiously, robs religiously. Each nation has a mission for the world. So long as that mission is not hurt, that nation lives. Despite every difficulty, but as soon as its mission is destroyed, the nation collapses. భారతదేశంలో ప్రతి హిందువు ఏ పని చేసినా కూడా దాన్ని ఒక పారమార్థిక దృష్టితో చేస్తాడు. దానిలో ఒక పరమార్థం ఉండేలాగా చూస్తాడు. అది ఒక ఆధ్యాత్మిక సాధన అని భావించి చేస్తాడు, ఒక మత సాధన అని భావించి చేస్తాడు. డ్రింక్స్ రిలీజియస్లీ, నీళ్లు తాగడానికి కూడా ఒక ఇది ఉంటుంది, ఒక పద్ధతి మంత్రం, ఒక పద్ధతి, ఒక స్లీప్స్ రిలీజియస్లీ, నిద్రపోవడం కూడా ఒక ఇది. అంటే ఏంటంటే ఈయన ఉద్దేశం, చేసే ప్రతి పని, చిన్న పని కూడా అది ఒక రకమైన భగవంతుడికి అర్పించే బుద్ధితో, భగవదర్పణ బుద్ధితో. లేకపోతే ఇది మనకి శ్లోకాలు కూడా ఉన్నాయి. అంటే యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంట. నేను ఏ పని చేస్తున్నా సరే అదంతా నీ ఆరాధనమే అని చెప్తాడు. ఆ విధంగా చెప్తున్నాడు. వాక్స్ రిలీజియస్లీ, మ్యారేజ్ రిలీజియస్లీ, ఇంకా దీని గురించి చెప్పక్కర్లా. మ్యారేజ్ అనేది చాలా అత్యంత ముఖ్యమైన ఇదనమాట. మ్యారేజ్ రిలీజియస్లీ, రాబ్స్ రిలీజియస్లీ, దొంగతనం చేసేవాడు కూడా దాన్ని కూడా మతపరంగా చేస్తాడు. కనుక దొంగతనం చేసేవాడికి కూడా దేవుడు ఉంటాడు. వాడు దొంగతనం చేసే ముందు వెళ్ళి దేవుడికి దండం పెట్టి, అమ్మ నా బాగా తిరగాలి ఇవాడ అని చెప్పని ప్రార్థన చేసి బయలుదేరతాడట. ఇంకేం అనుమానం లేదు. ఇక శివుడు దీనిలో కూడా వస్తుంది అనమాట. మనకి శివుడి స్తోత్రాల్లో, వీటిలో, కృష్ణుడి స్తోత్రాల్లో అన్నింటిలో వస్తుంది. వాళ్ళు చోరులకి ఇదనమాట దేవుడు. ఈచ్ నేషన్ హ్యాస్ ఎ మిషన్ ఫర్ ది వరల్డ్. ఇది చెప్తున్నారు. అంటే ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీన్ని. ప్రపంచంలో ప్రతి దేశానికి కూడా ఒక మిషన్ అనేది ఉంటుంది, ఒక ఆదర్శం, ఒక గోల్ ఉంటుంది. అమెరికాకి ఒక గోల్ ఉంది, యూరోప్కి ఒక గోల్ ఉంది, అలాగే భారతదేశానికి ఒక గోల్ ఉంది. ఈ భారతదేశానికి ఏం గోల్ ఉంది అన్న దాని గురించి వివేకానంద స్వామి చాలా వివరంగా చెప్పారు. నేను ఒక మాటలో చెప్పుకోవాలంటే ఏంటంటే, మనం మతం, ఆధ్యాత్మికత అనేది మన గమ్యం అనమాట, మన ఆదర్శం. భారతదేశంలో మీరు ఏం చూసినా సరే అది ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది మనకి. మనం ఏం చేసాం ప్రపంచంలో, మిగతా వాళ్ళు ఎంత డబ్బుతో బతకచ్చు, ఎంత హాయిగా ఉండొచ్చు, ఎంత పెద్ద మంచం వేసుకోవచ్చు అని కనుక వాళ్ళు ఆలోచిస్తే, మనం ఏం చేసామంటే మనిషి భగవంతుని మీద ఆధారపడి, భగవంతుని ప్రార్థిస్తూ, భగవంతుని గురించి ఆలోచిస్తూ ఎలా జీవించవచ్చు అన్నదాన్ని మనం
భారతదేశంలో రుజువు చేసి చూపించాం. అది ప్రతినిత్యం చూపిస్తున్నాం మనం. భారతదేశంలో ప్రతి మనిషి కూడా భగవంతుడి యొక్క ప్రసక్తి లేకుండా, భగవంతుడి యొక్క నిమిత్తం లేకుండా భారతదేశంలో ఏ పని జరగదు. అది ఏమిటి, మనం ప్రపంచానికి మనం నేర్పించాల్సిన విషయం. అదేమి చిన్న విషయం కాదు, అదేమి చేతకాని విషయం అంతకంటే కాదు. దాని గురించి వివేకానంద చెప్తున్నారు, సో లాంగ్ యాజ్ దట్ మిషన్ ఇస్ నాట్ హర్ట్, దట్ నేషన్ లివ్స్. ఎంతవరకు అయితే భారతదేశం చేయాల్సిన పనిని భారతదేశం మర్చిపోకుండా ఉంటుందో, అంతకాలం చేస్తూ ఉంటుందో, అంతకాలం భారతదేశం నిలబడి ఉంటుంది అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. డిస్పైట్ ఎవ్రీ డిఫికల్టీ, ఆ దేశానికి ఎన్ని రకాల ఆ, ఆటుపోట్లు ఎదురైనా సరే, ఎన్ని చోట్ల కడగండ్లు ఎదురైనా సరే, అవన్నిటిని కూడా ఆ దేశం భరించి ముందుకు పోతుంది. కాకపోతే ఆ దేశం తన యొక్క ఆదర్శాన్ని మర్చిపోకూడదు. మనం ఏంటంటే, మనం ఆధ్యాత్మికంగా మనందరం జీవించాలి. దీనిలో ఈ పారాగ్రాఫ్ లో ఉద్దేశం ఏంటంటే, మనందరం ఆధ్యాత్మికతతో జీవించాలి, మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకోవాలి. అలా మలుచుకున్నప్పుడు మనం చేసే ప్రతి పని, మనం చెప్పే ప్రతి మాట కూడా ఆధ్యాత్మికంగా పలుకుతుంది. దాన్ని మనం ప్రపంచానికి చూపించాలి. ప్రపంచం ఎదురు చూస్తోంది, భారతదేశం వైపు చూస్తోంది. మాకు చెప్పండి, భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికత గురించి మాకు చెప్పండి అని ప్రపంచం ఎదురు చూస్తోంది. అది మనం ప్రపంచానికి చెప్పాలి. దాని గురించి వివేకానంద స్వామి ఇక్కడ చెప్తున్నారు. బట్ యాజ్ సూన్ యాజ్ ఇట్స్ మిషన్ ఇస్ డిస్ట్రాయిడ్, ద నేషన్ కొలాప్సెస్. అయితే ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికత అనేది భారతదేశంలోంచి పోతుందో, అప్పుడు ఆ దేశం నాశనం అవుతుంది అని చెప్పి వివేకానంద స్వామి మనకి మనకి ఏంటంటే భవిష్యద్వాణి చెప్తున్నారు. మనం చేయాల్సిన పని ఏంటి, ఆధ్యాత్మికతని ఆచరణలో చూపడం, ఆధ్యాత్మికతని మన జీవితాల్లో చూపడం. ఎప్పుడైతే అది మనం చేయకుండా ఉంటాము, ఎప్పుడైతే అది మనం మానేస్తాము, అప్పుడు మన దేశం నాశనం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఆధ్యాత్మికతతో జీవించాలి. ఈ ఆధ్యాత్మికత ప్రపంచం అంతకి చెప్పాలి, ప్రపంచం అంతకి తెలియజేయాలి అని చెప్పి స్వామిజీ మనకి చెప్తున్నారు. ఇవి ఏంటంటే, ఈ కాల్ టు ది నేషన్ అనేది మనకి తెలుగులో కూడా ఉంది, భారత జాతికి నా హితవు అన్న పేరుతో. ఈ తెలుగులో కూడా ఉంది. ఈ పుస్తకాన్ని మనం ఎంత వీలైతే అంత చదవాలి, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవాలి. దీనిలో ఉన్న ప్రతి విషయాన్ని మనం మన మనసులోకి ఎక్కించుకోవాలి. అప్పుడు మనకి వివేకాంశం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇది ఆ, మరీ చిన్నపిల్లలు కొంచెం కష్టం. కాకపోతే 9th క్లాస్ 10th క్లాస్ ఆ పైనుంచి కొంచెం దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళకి కూర్చోబెట్టి మనం కనుక దీన్ని చదివిస్తే చాలా మంచిది. మనం చదివించి దీనిలో కనుక అర్థం కనుక వాళ్ళకి చెప్పగలిగితే, దానివల్ల చాలా మేలు కలుగుతుంది. అందుకే మనం ఈ రోజున చెప్పుకున్న విషయం ఏంటంటే, భారతదేశం యొక్క ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక ఆదర్శం అనేది ఉంటుంది. అది చెయ్యాల్సిన పని అనేది ఒకటి ఉంటుంది. భారతదేశానికి అదేమిటంటే ఆధ్యాత్మికత, మతం. ఈ ఆధ్యాత్మికతని, ఈ మతాన్ని మనం ఏం చేయాలంటే సాధన చేసి మనం ప్రపంచానికి దాని గురించి నేర్పించాలి. ప్రపంచం మనకు మనకు మన మనల్ని చూస్తోంది, మన వైపు ఎదురు చూస్తోంది, మన దానికి చెప్పాలి. ఇది వివేకానంద స్వామి చెప్పిన విషయం. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ ఆదర్శాన్ని వదిలిపెట్టేస్తామో, అప్పుడు మనం నాశనం అవుతాము. జాగ్రత్తగా ఉండండి అని కూడా వివేకానంద స్వామి ఒక మాట చెప్పారు మనతో. నటరాజు గారు, ఈ కొటేషన్ ఏ చాప్టర్ లో ఉంది? మహారాజ్, ఈ కొటేషన్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ చాప్టర్ లో ఉందండి. యాక్చువల్గా నేను చూపించగలను. సర్లే, చెప్తే చాలు, చెప్తే చాలు. ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ, ఓకే, ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ, పేజీ 63. ఓకే, ఓకే. పేజ్ రైట్, 60. రైట్. ఓకే. నే నే ఆ, స్వామీజీ వారిని ఆహ్వానిస్తాను. స్వామీజీ వారిని మాట్లాడమని పూజ్య స్వామి సేవ్యానందజీ మహారాజ్ వారు ఉన్నారు, పరిజ్ఞానజీ మహారాజ్ వారు ఉన్నారు. మహారాజ్ నటరాజన్ గారు ఒక్క మాట. చెప్పండి మహారాజ్. మధ్యాంధ్ర నుంచి ఆ పేర్లన్నీ కాకపోయినా ఏ సంతుల నుంచి రిప్రజెంట్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు చెప్తే, తర్వాత విశ్వనాథ్ గారు ఉత్తరాంధ్ర నుంచి ఏ సెంటర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు మీరే చెప్పేస్తే టైం వేస్ట్ అవ్వదు. అదే మహారాజ్. ఇక్కడ మా నూజివీడు మూర్తి గారు, కైకలూరు రాజేశ్వరరావు గారు, రాజేశ్వరరావు గారి పక్కన ఒక యువ సభ్యుడు, తణుకు నుంచి గిరీశ్వరరావు గారు, తర్వాత ఆ, నాగరత్నం గారు, మన ఇది ఆ, ఆ, నూజివీడు భాస్కరన్ గారు, తర్వాత నిడదవోలు నాగరత్నం గారు, వేణి గారు, తర్వాత అనిల్ 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 పేరు అనిల్ అవనగడ్డ అండి. ఆ, అవనగడ్డ అనిల్ రామలింగేశ్వరరావు అనిల్.
అవనగడ్డ. అవనిగడ్డ అనిల్ అవనిగడ్డ. ఎస్. తర్వాత ఆ, కృష్ణతేజ, కర్లపాలెం కృష్ణతేజ. ఆ, వీడి పేర్లు రాయట్లేదు, అందుకే నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆ, ఆ, మహాలక్ష్మి గారు. ఓకే. నెక్స్ట్ ఎవరు? మాణిక్ 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 ఎక్కడున్నాడు? సార్ మాణిక్ నెడదవోలు సార్. ప్రణామం గురూజీ, స్వామీజీ. నిడదవోలు మాణిక్యాలరావు. నెడదవోలు సార్. మాణిక్. నిడదవోలు కదా? ఎస్ ఎస్. అవును సార్, నెడదవోలు మాణిక్యలరావు సార్. సార్ నాతో పాటు సుశీల గారు, భద్రావతి గారు కూడా వచ్చారు సార్ వెరీ నైస్. ఈరోజు. వెరీ గుడ్. ఉత్తరాంధ్ర చెప్తారా? ఈలో ఇంకెవరైనా ఉంటే మళ్ళీ చెప్పవచ్చు నటరాజన్ గారు. అయిపోయింది మ్యారేజ్ నా దగ్గర. ఇక్కడ అయిపోయింది. పేర్లు లేవు ఇక్కడ. ఓం అని ఒకటి ఉన్నది నాకు తెలీదు. శాంసంగ్ ఒకటి ఉన్నది తెలీదు. విశ్వనాథ్ గారు మీకు తెలిసినవని చెప్పండి ఒకసారి. శంకర్రావు గారు. శంకర్రావు గారు సోంపేట. ఓకే, శంకర్రావు గారు కాదు. ఓకే, రైట్. విశ్వనాథ్ గారు అన్మ్యూట్ చేయాలా మైక్? ఎస్. మైక్ అన్మ్యూట్ చేయాలి. విశ్వనాథ్ గారు మీరు మైక్ అన్మ్యూట్ చేయాలి. మైక్ నేను పంపించచ్చు. ఇప్పుడు చెప్పండి. మహారాజ్ జయరామకృష్ణ మహారాజ్. జయరామకృష్ణ. ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు మా సెంటర్ నుంచి మహాలక్ష్మి గారు కాకినాడ మహారాజ్, హరి గారు పలాస, శంకర్రావు గారు పెద్ద బ్రహ్మదేవం విశ్వనాథం గారు. ముందు వారిని చెప్పనివ్వండి, లాస్ట్ లో ఇంకెవరైనా ఉంటే అప్పుడు చెప్పండి. పెద్ద బ్రహ్మదేవం నుండి విశ్వనాథం గారు, అలాగే భావనపాడు నుంచి లోకనాథం గారు. మరి నారాయణ పోతయ్య గారు వచ్చినారండి. పోతయ్య గారు 8A ఉంది. సరే, భావనపాడు నుంచి పోతయ్య గారు మహారాజ్, జాయింట్ కనండి. ఓకే, అంతేనా? మీకు ఐడియా ఉన్నవి? అంతే మహారాజ్. ఇక్కడ ఎవరిది రెడ్మీ అని ఒకటి వస్తుంది కదా అప్పుడప్పుడు, వాళ్ళ పేరు రాయలేదు. ఇది వరకు చెప్పాం, ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి. వీడియోస్ ఎవరు ఆన్ చేసినా సరే ప్రాపర్గా స్టడీగా ఉండాలి. బనియన్స్ వేసుకొని ఆ విధంగా చేయకూడదు. లేదంటే ఏమైనా ఈటబుల్స్ అవి తింటూ ఆ విధంగా ఆన్ చేయకండి దయచేసి. వీడియోస్ ఆన్ చేసినట్లయితే ప్రాపర్ డ్రెస్ ఉండాలి, ప్రాపర్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి నటరాజన్ గారు కొన్ని విషయాలు చెప్పారు. భారత జాతికి నా హితువు, వివేకానంద హిస్ కాల్ టు ది నేషన్ పుస్తకం నుండి. సో మీరు ఏమాత్రం ఆలకించారో చూడాలి కదా. ఒక ప్రశ్న అడుగుదాం, ఎవరు చెప్తారో చూస్తాను. ఇప్పుడు చెప్తున్నప్పుడు ఏమన్నారంటే, భారతదేశంలో ఏ పని తలపెట్టినా సరే ఆధ్యాత్మికతతో పారమార్థికంగా చేస్తారు, ఆధ్యాత్మికతతో ముడిపెడతారు, పారమార్థికతతో ముడిపెడతారు. ఆ విధంగా చెప్తూ దాంట్లో స్వామి వివేకానంద ఏమని చెప్తున్నారు, ఈవెన్ దొంగతనాలు చేయడానికి ముందు కూడా ఆ విధంగా ఆధ్యాత్మికంగానే చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మనం చూస్తే మూర్తిత్రయం జీవితాల్లో చూస్తే ఒకరి జీవితంలో ఒక సంఘటన ఉంది, అక్కడ కూడా మనకి ఈ విషయం వస్తుంది. అది ఎవరి జీవితంలో ఏ సంఘటన? గిరీష్ గారు చెప్పండి చూద్దాం. లేదు అంటే ఎవరు చెప్తారో హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మూర్తిత్రయ జీవితాల్లో ఈ సంఘటన వస్తుంది. చెయ్యి చూపించడం అనేది మంచి ఐడియా. చెయ్యి చూపిస్తే సులభం. చెయ్యి చూపిస్తే ఎవరు చూపిస్తే వాళ్ళని అడుగుతారు. ప్రశ్న అర్థమైంది కదా. దొంగతనాలు చేయడానికి ముందు భగవంతుణ్ణి ఆరాధించడం, పూజించడం, ఆధ్యాత్మికంగా చేసే ప్రయత్నం చేయడం. మూర్తిత్రయ జీవితాల్లో ఒక సంఘటన ఉంది, ఎవరి జీవితంలో ఉందో ఆ సంఘటన ఏంటి? ఇదేంటంటే వెంటనే చెప్తారు అనుకున్నాం. హరి, పలాస హరి గారు అన్మ్యూట్ చేసి చెప్పండి. అన్మ్యూట్ చేయడం వెంటనే రావట్లేదా? రైట్. మొబైల్ మహారాజ్, అది తేలోపేలో
దొంగ ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు కదా, చెప్పు. వాళ్ళు అమ్మవారిని పూజేవారు కదా. వెరీ గుడ్, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అక్కడ కాళీ అమ్మవారి మందిరం ఉంటుంది, చిన్న మందిరం. మేము కూడా చూస్తాం, ఆ మందిరం చాలా బాగుంటుంది. అమ్మవారి విగ్రహం చాలా బాగుంటుంది. బాగుంటుంది. అక్కడికి వెళ్ళాం మరి. వెళ్ళారా? కొంతమంది భక్తులు చూసే ఉంటారు. ఆ, దక్షిణేశ్వరం ఒక కాళీ 40 అమ్మవారి మంది. లాగే ఆ అమ్మవారి విగ్రహం కూడా ఉమ్, బాగుంటుంది. ఆ అమ్మవారిని పూజించి, కాళీ అమ్మవారిని పూజించి అప్పుడు ఆ దొంగతనాలు చేసేవారంట, దోపిడీ దొంగలు. చేశాం. కాబట్టి ఇన్స్టెంట్ మనం చూడాల్సి. ఓకే, సో నెక్స్ట్ ఇది షేర్ చేస్తారా నటరాజన్ గారు? పుస్తకం పేరు భారతీయ యువతకు నా అమర సందేశం, స్వామీజీ శిష్య సంభాషణలు. నటరాజన్ గారు షేర్ చేస్తా ఉన్నారు కదా పేజెస్, అవి షేర్ చేస్తే నేను ఎవరైనా చదవగలిగినా ఓకే. హరి గారు మీరు చదవండి. పలాస బ్రాకెట్స్ ఏవైతే మార్క్ చేశామో అవి మాత్రం చదివితే సరిపోతుంది. చదవగలరా హరి? అన్మ్యూట్ చేయాలి. ఇంట్లో చూడండి హరి, సెకండ్ లైన్ మార్క్ చేశాను, సెకండ్ లైన్ నుంచి. ఒక జాతి 145 కదా మరస్. ఉంది. ఒక జాతి, అదే అదే, ఒక జాతి ప్రాణి ఇంకో జాతికి మార్పు చెందడానికి కారణము ప్రకృతి వికాసం చెందడం వల్లనేనని ప్రతిబంధకాలతో కూడిన నిరంతర పోరాటం కాదని పతంజలి చెప్పాడు. పరిణామం చెందడానికి పోరాటము, పోటీ పడడం అనేవి కొన్నిసార్లు ఆటంకాలుగా అడ్డుపడతాయని నా అభిప్రాయము అని ఇక్కడ చెప్పాను. నెక్స్ట్ ఫ్యూ లైన్స్ తర్వాత చూడండి, మళ్ళీ ప్రకృతి అని స్టార్ట్ అవుతుంది. ప్రకృతి పరిణామం. ప్రకృతి పరిణామము అల్ప ప్రాణుల్లో ఎలా ఉన్నా ఉత్తమ ప్రాణుల విషయంలో మాత్రం నిరంతరము ఆటంకాలను ఎదుర్కొని పోరాటం సాగించినంత మాత్రంతోనే ఆ ఆటంకాలను దాటలేవు. విద్య వల్ల, సంస్కృతి వల్ల, ఏకాగ్రత వల్ల, ధ్యానం వల్ల, అన్నిటికంటే ముఖ్యంగా త్యాగం వల్ల ఈ ఆటంకాలు తొలగిపోయి ఆత్మ అధికతరంగా అభివ్యక్తం అవటం గోచరిస్తుంది. నెక్స్ట్ లోకంలో ఉన్న చెడును పోగొట్టడానికి, లోకంలో ఉన్న చెడును పోగొట్టడానికి 1000 మంది పాపం చేసే వారిని హతమార్చడం అనేది లోకంలో ఉన్న చెడును మరికొంత చెడుని చేరుస్తుంది. పారమార్థిక బోధ ద్వారా ప్రజలు తప్పు చేయటం నుండి తప్పిస్తే లోకంలో చెడు అనేదే ఉండదు. పాశ్చాత్యుల పోరాట సిద్ధాంతం ఎటువంటి ఘోర రూపాన్ని దాల్చిందో చూడు. లాస్ట్ లో శిష్యులు బాహ్య శక్తుల్ని ఎదుర్కొని పోరాటమే జీవిత చిహ్నమని మీరు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఈ రోజు మీరు దానికి విరుద్ధంగా చెప్పినట్లు నాకు అనిపిస్తుంది అని అన్నారు. స్వామీజీ కింద చదవండి. స్వామీజీ, విరుద్ధంగా నేను ఎందుకు మాట్లాడతాను? నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు. అల్ప ప్రాణులైన జంతు జగత్తులో తర్వాత పేజీ బలమైన 147 బలమైన ప్రాణులే నిలిచి ఉండడము మొదలైన జీవన సంగ్రామ నియమాలు ప్రత్యక్షంగా పనిచేయటం మనం చూస్తున్నాం. కాబట్టి డార్విన్ సిద్ధాంతం కొంతవరకు యథార్థంగానే కనిపిస్తుంది. కానీ బుద్ధి వికాసం గల మానవ జగత్తులో ఈ నియమాలకు వ్యతిరేక ప్రదర్శన మనం చూస్తున్నాం. ఉదాహరణకి, మనం నిజంగా మహాపురుషులుగాను లేక ఆదర్శవంతులుగాను పరిగణించే వారిలో బాహ్య సంఘర్షణ కనిపించదు. జంతికోటిలో పశుబుద్ధి కనిపిస్తుంది. కానీ మానవుడు వికాసం చెందే కొద్దీ జ్ఞానంతో కూడిన విమర్శన శక్తి, వివేచనా శక్తి అభివ్యక్తమవుతాయి. అందువల్ల బుద్ధివంతమైన మానవ జగత్తులో పశు జగత్తులాగా ఇతర జనుల వినాశనం ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు. మానవునిలో మహోత్తమమైన పరిణామము త్యాగం మూలంగానే సిద్ధిస్తుంది. పరుల హితానికై ఎంత త్యాగం చేస్తాడో అంతగా మానవుడు తోటి మానవులలో మహిమాన్వితుడు అవుతాడు. ఇక పశు జగత్తులో ఏ జంతువు ఎక్కువ జంతువుల్ని చంపుతుందో అదే బలిష్టమైన జంతువుగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ సంగ్రామ సిద్ధాంతము మానవ జగత్తుకు పశు జగత్తుకు సమానంగా అన్వయించదు. మానవుడు భౌతికంగా గాని మానసికంగా గాని చేసే సంగ్రామంలో సంయమన శక్తి చేత, మనశ్శక్తి చేత ఎంతగా వాటికి లోను కాకుండా
స్వాధీనపరచుకోగలడో అంత అధికుడుగా పరిగణించబడగలడు. మానసిక వృత్తులు పూర్తిగా శాంతి చెందినప్పుడు ఆత్మ తనంతట తానే అభివ్యక్తమవుతుంది. స్థూల శరీరాన్ని సంరక్షించుకోవడానికి జంతు జగత్తులో మనకు కనిపించే పోరాటము మానవుని విషయంలో మనస్సుపై ఆధిపత్యం వహించటంలోనూ లేక సమత్వ స్థితిని సాధించటంలోనూ కనిపిస్తుంది. సజీవమైన వృక్షము నీటిలో కనిపించే దాని నీడలాగా విరుద్ధ ముఖాలైన పోరాటాలు మానవ జగత్తులోనూ మానవుడికి ఎదురు తీర్చిన పశు జగత్తులోనూ మనకు గోచరమవుతున్నాయి. ఇంకో పేజీ మారస్ 148. శిష్యుడు అడుగుతున్నాడు, అటువంటప్పుడు మీరు శారీరక బలాన్ని సమకూర్చుకోమని ఎందుకు బోధిస్తున్నారు స్వామీజీ? ఈశ్వరోం అంటున్న మీరంతా బలిష్టమైన మనుష్యులేనా అంటున్నాను. మీకు కొంచెం తెలివితేటలున్నాయి, అంత మాత్రం సరిపోతుందా? శరీరం బలంగా ఉండకపోతే మీరు మనస్సుతో పోట్లాడి దాన్ని ఎలా వశం చేసుకోగలరు? లోకంలో కనిపించే పరిణామం అంతటిలో ఉత్తమోత్తమంగా పరిగణించే మానవుడు అని పిలువబడడానికి మీరు అర్హులేనా? ఆహారము, నిద్ర, భయం, భయ మైథునాలు తప్ప మీకున్నదేమిటి? మీరు 4 కాళ్ళ జంతువుల్లా వృద్ధి చెందేందుకు మీ అదృష్టాన్ని కొనియాడండి. చెందనందుకు మీరు 4 కాళ్ళ జంతువుల్లా వృద్ధి చెందనందుకు మీ అదృష్టాన్ని కొనియాడండి. అత్యంత క్షుద్రమైన కీటకం వంటి ప్రాణికోటి ఉందని, అది జనన మరణ చక్రాన్ని తప్పించుకొని ఉత్తమ స్థితికి పోజేలదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి క్షుద్ర ప్రాణులకు మీరు ప్రత్యక్ష నిదర్శనాలు. పరస్పరము ద్వేష అసూయ భావాలతో మీరు జీవిస్తున్నారు. పాశ్చాత్యుల దృష్టిలో మీరు హేయంగా కనిపిస్తున్నారు. మీరు పశుప్రాయులు, అందుకే మిమ్మల్ని పోరాడమని నేను బోధిస్తున్నాను. సిద్ధాంతాలన్నింటినీ కట్టగట్టి పక్కన పెట్టండి. మీ నిత్య కృత్యాలలో మీరు పశుక్షేత్రానికి మానవ క్షేత్రానికి మధ్యలో ఉన్న సమన్వయ క్షేత్రానికి సంబంధించిన వారు అవునో కాదో ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. మొదట శరీర దారుఢ్యాన్ని వృద్ధిపరచుకోండి, అప్పుడే మీకు మనోనిగ్రహం లభిస్తుంది. నాయనాత్మ బలహీనేన లభ్య, బలహీనులకు ఈ ఆత్మ లభ్యం కాదు అని కఠోపనిషత్తు మనకి చెప్తుంది. అయితే శిష్యుడు, అయితే మహాశయ, ఈ బలహీన పదానికి భాష్యకారుడైన శ్రీ శంకరుల వారు బ్రహ్మచర్యం లేని వారు అని అర్థం చెప్పారు. ఇప్పుడు స్వామీజీ ఆయన చెప్పితేదో ఉండని దుర్బల శరీరులు ఆత్మ సాక్షాత్కారానికి అనర్హులని నేను చెబుతున్నాను. అయితే ఎందరో మందబుద్ధులకు దృఢమైన శరీరాలు ఉన్నాయి. స్వామీజీ, శ్రమ తీసుకొని వాళ్ళకు అర్థమయ్యే భాషలో కొన్ని మంచి భావాలను వారిలో గట్టిగా ఏర్పరిచావా? ఇక చూసుకో, దుర్బల శరీరాలు గల వాళ్ళకంటే వాళ్ళే శీఘ్రంగా వాటిని అనుసరించి సాధించగలరు. శరీర దార్ఢ్యం లేని వారికి కామాతురతను కోపాన్ని అణుచుకోవటం కష్టమని నీకు తెలియటం లేదా? బక్క చిక్కిపోయిన వాళ్ళు కోపానికి కామోద్రేకానికి సులభంగా వశులవుతారు. అయిపోయింది మహారాజ్. ఓకే, సో ఇక్కడ మనం ఓవరాల్ గా చూసినట్లయితే స్వామి వివేకానంద చెప్తున్నారు, ఒకవైపు మనం శరీరం ఆరోగ్యకరంగా శక్తివంతంగా ఉండడానికి ప్రాధాన్యం ఇవ్వాలి, మరొక వైపు అదే సర్వస్వం అని అనుకోకుండా మన మనస్సు ఏ విధంగా పురోగతి చెందుతుంది, మనోనియంత్రణ ఏ విధంగా సాధ్యం అవుతుంది, దానిపైన మనం దృష్టి పెట్టాలి. ఈ విధంగా పెడుతూ మన ఆత్మశక్తిని అభివ్యక్తం చేయడానికి ప్రయత్నించాలి. ఇది స్వామి వివేకానంద చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మనమంతా కూడా మానవులం కాబట్టి మానవులుగా జీవించే విధానాన్ని నేర్చుకోవాలి, మానవులుగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అంతేగాని పోటీతత్వం, పోరాటతత్వం మాత్రమే జీవితం అని మనం ఈ డబ్బుల కోసమో సంపదల కోసమో ఈ పోటీతత్వాన్ని పెంచుకుంటూ మన జీవిత లక్ష్యాన్ని చేరుకోకుండా జీవితం అంతా కూడా వృధాపరచుకోకూడదు. ఈ రెండు కూడా జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలని చెప్తున్నారు స్వామి వివేకానంద. అంటే ఈరోజు అప్పుడు స్వామి వివేకానంద ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్తున్నారో, ముఖ్యంగా ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, భారతీయులంతా కూడా శరీరానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఒక బలహీన దేశంగా ఉండేది మన దేశం ఎప్పుడు కూడా. ఈరోజు అటువంటి పరిస్థితి లేనప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ విషయం మనం జాగ్రత్తగా గుర్తించుకోవాలి. అందుకే స్వామి వివేకానంద అంటారు, బలమే జీవనం, బలహీనతయే మరణం.
ముందుగా మనం మనలో ఉన్న శక్తిని, శారీరక శక్తిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడమే కాకుండా శారీరకంగా శక్తిమంతంగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ స్వామి వివేకానంద కొన్ని పాయింట్స్ చెప్తున్నారు, శారీరకంగా మనలో బలం ఉన్నప్పుడే, ఆరోగ్యకరంగా మన శరీరం ఉన్నప్పుడే మన మనస్సుని కూడా సులభంగా నియంత్రించే అవకాశం ఉంటుంది. బలహీనులు, బక్క చిక్కిన వారు ఎప్పుడు కూడా ఈ కామ క్రోధాలని సరిగ్గా నియంత్రణ చేయలేరు. వారిలో అటువంటి భావాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీర విషయంలో ముందుగా జాగ్రత్త పడాలి. అయితే శరీరమే సర్వస్వం అనుకోకుండా మిగిలిన విషయాలకు కూడా మనం ప్రాధాన్యం ఇవ్వాలి. మనసుకు ప్రాధాన్యం ఇవ్వాలి, మనలో ఉన్న మంచి గుణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీంట్లో ముఖ్యంగా కొన్ని చెప్పుకున్నట్లయితే స్వామి వివేకానంద అంటున్నారు, విద్య వలన, సంస్కృతి వలన, ఏకాగ్రత వలన, ధ్యానం వలన, అన్నిటికంటే ముఖ్యంగా త్యాగం వలన ఈ ఆటంకాలు తొలగిపోయి ఆత్మ అధికతరంగా అభివ్యక్తం అవడం గోచరిస్తున్నది. కొన్ని రకాలైన ఆటంకాలు, ఈ ఆటంకాలు, సమస్యలు ఇవన్నీ వస్తున్నప్పుడు ఇక్కడ స్వామి వివేకానంద చెప్తున్నారు, కేవలం ఈ పోరాటం, పోటీతత్వం వల్లనే ఈ ఆటంకాలన్నీ తొలగిపోవు. ప్రకృతి పరిణామం అల్ప ప్రాణులలో ఎలా ఉన్నా ఉత్తమ ప్రాణుల విషయంలో మాత్రం నిరంతరం ఆటంకాలను ఎదుర్కొని పోరాటం సాగించినంత మాత్రంతోనే ఆటంకాలను దాటలేవు. ఈ పోరాటంతో, పోటీతత్వంతో మాత్రమే ఆటంకాలను మనం దాటుకోగలం, మన జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోగలం అంటే అది సంభవం కాదు. ఏ విధంగా సంభవం అవుతుంది? మొదటిగా చెప్తున్నది ఏంటి? విద్య. అన్నింటికంటే ప్రధానమైనది విద్య. విద్య అంటే ఇక్కడ స్వామి వివేకానంద ఉద్దేశం ఓన్లీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కాదు, నిజమైన విద్య అంటే వాల్యూ ఎడ్యుకేషన్, విలువలతో కూడిన విద్య కావాలన్నదే స్వామి వివేకానంద ఇక్కడ చెప్పాలనుకున్న విషయం మనం గుర్తించుకోవాలి. తర్వాత ఇంకేమంటున్నారు? సంస్కృతి, కల్చర్. మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. కాబట్టి మనం విదేశీయుల్ని అనుకరించడం కాకుండా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మనం రక్షిస్తూ మన జీవితంలో అవి ఆచరించే ప్రయత్నం చేయాలి. మనం వేసుకునే వస్త్రధారణలో కానీ, మాట్లాడే విధానంలో కానీ, వ్యవహారంలో కానీ ఎక్కడైనా సరే ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఉట్టుపడుతూ ఉండాలి. ఏకాగ్రత, మనం ఏ పని చేసినా సరే ఏకాగ్రతతో చేసే ప్రయత్నం చేయాలి. ఏదో మొక్కుబడిగా చేయడం కాదు, ఏదో తప్పదు కదా అని చేయడం కాదు. మనం చేసేది ఎంత చిన్న పని అయినప్పటికీ కూడా ఏకాగ్రతతో చేసే ప్రయత్నం చేయాలి. ఇంకా ఏమంటున్నారు? ధ్యానం వలన మనం ప్రతినిత్యం కూడా ఈ సాధనకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉండాలి. మనం ఒకవైపు సేవా కార్యక్రమాలు తప్పకుండా చేస్తూ ఉండాలి, సమితుల్లో అన్ని చోట్ల కూడా. అయినప్పటికీ కూడా స్వామి బ్రహ్మానందజీ మహారాజ్ వారు చెప్తూ ఉండేవారు అన్నమాట, మనలో ఎప్పుడైతే ఈ సాధన తగ్గిపోతుందో, జపం చేయడం, ధ్యానం చేయడం అనేది, మనం అనుకుంటాం సేవ చేస్తున్నామని, అది కర్మయోగం కాకుండా కర్మ అయిపోతుంది. ఏదో బయట ఎంతో మంది ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు, అలాగే మనం కూడా పనులు చేస్తున్నట్టే ఉంటుంది. కానీ అది గురు మహారాజ్ వారి సేవ ఏ విధంగా అవుతుంది? గురు మహారాజ్ సేవ చేయాలి అంటే మనం చేసేది ఎంత చిన్న పనైనా సరే, ఒక కుర్చీ పెట్టినప్పుడైనా, టేబుల్ పెట్టినప్పుడైనా మనం అది ఏ విధంగా చేయాలి? ఒక శ్రద్ధతో చేయాలి, ఏకాగ్రతతో చేయాలి. ఇవన్నీ కూడా మనకి రావాలి అంటే మనం ముఖ్యంగా ప్రతినిత్యం కూడా సాధన చేయాలి. ప్రతినిత్యం జపం చేయడం, ధ్యానం చేయడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా మన దినచర్యలో ఒక భాగం అయినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యం అవుతుంది మేడం. అయితే ఇంకేమని చెప్తున్నారు స్వామి వివేకానంద? అన్నిటికంటే ముఖ్యంగా త్యాగం వలన ఈ ఆటంకాలు తొలగిపోతాయి అన్నారు. ఏంటి త్యాగం అంటే? స్వామి వివేకానంద ఎన్నో సందర్భాల్లో చెప్తారన్నమాట. త్యాగం అంటే ఏంటంటే మనలో ఉన్న స్వార్థాన్ని త్యాగం చేయాలి. మనలో ఉన్న స్వార్థాన్ని త్యాగం చేసి మనం ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఏం చేయగలం, ఇతరుల కోసం ఏ మంచి చేయగలం, నిస్వార్థమైన సేవ ఏ విధంగా చేయగలను, ఏ విధంగా ఆలోచించినట్లయితే అది నిజమైన త్యాగం అవుతుంది అన్నమాట. అందుకే మరో సందర్భంలో కూడా ఇక్కడ స్వామి వివేకానంద చెప్తున్నారు, మానవునిలో మహోత్తమమైన పరిణామం త్యాగం మూలంగానే సిద్ధిస్తుంది. మనలో నిజమైన మార్పు కావాలి అంటే, మనిషిలో నిజమైన పురోగతి కావాలి అంటే అది ఏ విధంగా సిద్ధిస్తుంది అంటే, మనం ఎక్కువగా వస్తువులు సేకరించడం వలన, ఎక్కువగా సంపదలను ప్రోగు చేసుకోవడం వలన, ఎక్కువ డబ్బులు సంపాదించడం వలన,
మనలో నిజమైన పురోగతి రాదు. నిజమైన పురోగతి, నిజమైన పరిణతి ఏ విధంగా వస్తుందని చెప్తున్నారు? త్యాగం ద్వారా మాత్రమే వస్తుంది. మానవునిలో మహోత్తమమైన పరిణామం త్యాగం మూలంగానే సిద్ధిస్తుంది. బుద్ధిమంతమైన మానవ జగత్తులో పశు జగత్తులాగా ఇతర జనుల వినాశం ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు. మానవునిలో మహోత్తమమైన పరిణామం త్యాగం మూలంగానే సిద్ధిస్తుంది. పరుల హితానికై ఎంత త్యాగం చేస్తాడో అంతగా మానవుడు తోటి మానవులలో మహిమాన్వితుడవుతాడు. స్వామి వివేకానంద గురించి ఈరోజు ప్రపంచమంతా ఎందుకు చెప్పుకుంటుంది? ఎంతో మహాపురుషుడు, గొప్పవారని. ఎందుకంటే వారి యొక్క త్యాగాన్ని చూసి, వారి స్వార్థాన్ని త్యాగం చేశారు, వారి జీవితాన్ని ఈ లోక కళ్యాణం కోసం అర్పించారు. అందుకే మనం స్వామి వివేకానంద గురించి చెప్పుకుంటున్నాం, స్వామి వివేకానంద బోధనలు మనం చర్చిస్తున్నాం. కాబట్టి నిజంగా మానవునిలో ఎవరిని మహిమాన్వితుడు, మహాపురుషుడని గుర్తిస్తుంది ఈ లోకం? ఎవరిలో అయితే ఈ త్యాగ భావం ఉంటుందో. కాబట్టి మనం ఈ త్యాగం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నించాలి. ఏంటి త్యాగం చేయాలి? మనలో ఉన్న స్వార్థాన్ని త్యాగం చేయాలి. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత మరలా అంటున్నారు మాట ఆ శిష్యుడు, మరి ఇవన్నీ చెప్తున్నారండి, మన అంతరంగంలో ఉన్న ఈ గుణాలని, మంచి మంచి గుణాలని కదా మనం అభివృద్ధి చెందించుకోవాలి. మరి అటువంటప్పుడు మీరు చాలా సందర్భాల్లో శరీరం ఎంతో శక్తివంతంగా ఉండాలని చెప్తూ ఉంటారు. మరి ఇక్కడేమో పశువుల్లాగా జంతు ప్రవృత్తి కాదు మంది, మనం ఎప్పుడు కూడా త్యాగం చేయాలని చెప్తున్నారు. మరి శరీరం సంగతి ఏంటి? అప్పుడు స్వామి వివేకానంద చెప్తున్నారు. ఇటువంటి ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి ఇక్కడ. శరీరం బలంగా ఉండకపోతే మీరు మనస్సుతో పోట్లాడి దాన్ని ఎలా వశం చేసుకోగలరు? అది నిజమైన యుద్ధం అన్నమాట. రామకృష్ణ పరమహంస వారు చెప్తారు రామకృష్ణ కథామృతంలో. ఏమని చెప్తారు? మనం చేయాల్సిన యుద్ధం ఒకటి ఉంది. ఏంటి ఆ యుద్ధం అంటే, మనసులో వచ్చే కామం, క్రోధం, లోభం, మోహం, ఇటువంటి వాటన్నిటితో కూడా మనం యుద్ధం చేస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట ఆధ్యాత్మిక జీవితంలో. మరి వాటితో యుద్ధం చేయాలంటే ముందు శరీరం బలంగా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ రామకృష్ణుల వారు. అత్యంత క్షుద్రమైన కీటకం వంటి ప్రాణికోటి ఉందని, అది జనన మరణ చక్రాన్ని తప్పించుకొని ఉత్తమ స్థితికి పోజాలదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి క్షుద్ర ప్రాణులకు మీరు ప్రత్యక్ష నిదర్శనాలు అని చెప్తున్నారు స్వామి వివేకానంద. చూసారా? కాబట్టి మన శరీరం బలహీనంగా ఉంటే వీరంతా కూడా క్షుద్ర కీటకాలతో సమానం అని చెప్తున్నారు అన్నమాట. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నాయమాత్మ బలహీనేన లభ్య. బలహీనులకు ఈ ఆత్మ లభ్యం కాదు. మనం నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందాలి అంటే ముందు మనం శారీరకంగా, మానసికంగా మనం శక్తిమంతులం కావాలి. అప్పుడే మనం రామకృష్ణ పరమహంస వారు చెప్పినట్లుగా జీవిత లక్ష్యాన్ని మనం చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక విషయం కూడా గుర్తుంచుకోండి. లాస్ట్లో ఏమని చెప్తున్నారు స్వామి వివేకానంద? అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందరో మందబుద్ధులకు దృఢమైన శరీరాలు ఉన్నాయి కదా అని చెప్తున్నారు. ఇప్పుడు స్వామీజీ ఏమంటున్నారు? వారు ప్రస్తుతానికి మందబుద్ధులే కావచ్చు, అయితే వారికి కానీ కొంచెం మనం మోటివేట్ చేసి మంచి విషయాలు కానీ వారి మనస్సులో కానీ మనం చొప్పించగలిగితే, వారికి ఒక్కసారి కానీ అది ఆచరించే ప్రయత్నం చేస్తే వారి ఆధ్యాత్మిక జీవితంలో చాలా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. అంటే శారీరకంగా ఎవరికైతే బలం ఉంటుందో వారికి ప్రస్తుతానికి ఆధ్యాత్మిక జీవితం గురించి తెలియకపోయినా వారికి ఏమాత్రం తెలియజేసి వారికి దానిపై ఆసక్తి పెంచగలిగితే వారి ఆధ్యాత్మిక జీవితంలో చాలా పురోగతి చెందే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాలి, శారీరకంగా, మానసికంగా మనలో శక్తి ఉన్నప్పుడు మాత్రమే, మనం శక్తిమంతులు అయినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుకున్నంతగా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. లేదంటే వెళ్ళొచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందొచ్చు, అయితే మనం అనుకున్నంత పురోగతి చెందలేం. కాబట్టి శారీరకంగా, మానసికంగా మనం ప్రాధాన్యత ఇస్తూ, సమన్వయం చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందడానికి ప్రయత్నించాం. ఇప్పుడు స్వామీజీ గారు ఏం చెప్తారు కొన్ని విషయాలు స్వామి పరిజ్ఞానించిన లైన్ లో ఉన్నారు కదా నటరాజన్ గారు పరిజ్ఞానంజీ? ఉన్నాను మహారాజ్. మరి ఏం చెప్పండి. అందరికీ నమస్కారం. నటరాజు గారు ఉదయం మొదట చదివారు కాల్ టు ది నేషన్ నుంచి. భారతీయులు ఏ పని చేసినా, తినినా, తాగినా, నిద్రపోయినా, దొంగతనం చేసినా చివరికి రిలీజియస్ గా చేస్తారని. స్వామి వివేకానంద టైంలో సెల్ ఫోన్లు లేవు.
లేకపోతే సెల్ ఫోన్లు మాట్లాడడం కూడా రిలీజియస్ గా చేసి ఉండేవారు అని ఉండేవారు. ఇప్పుడు రిలీజియస్ కి దాన్ని ఇంటర్నలైజ్ చేస్తేనే స్పిరిచువాలిటీ అవుతుంది. బాహ్యంగా మనం భారతదేశంలో ప్రతిదీ చేస్తారు కదా రిలీజియస్, మన అందరికీ తెలుసు. వంట చేసినా, భోజనం చేసినా, పూజ చేసినా అన్నీ మనం రిలీజియస్ గానే చేస్తాం. కానీ దాన్ని ఇంటర్నలైజ్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం అంతా వస్తుంది. అది ఇంటర్నలైజ్ చేయలేదు. రిలీజియస్ గా ఏం చేసినా బాహ్యంగా ఉంటుంది. అదే పెద్ద ప్రాబ్లం. సమాజం ఈ రోజు ఇలా ఉండడానికి కారణం, గుళ్ళు గోపురాలకు వెళ్తే వేలాది మంది ఉంటున్నారు కదా, పూజలు పునస్కారాలు అభిషేకాలు ప్రదక్షిణలు, లక్షల మంది వెళ్తారు. జనం ఎక్కువైపోయి అక్కడ గోడలు పడిపోయి జనాలు కూడా పడిపోయి చనిపోతున్నారు. కారణం వీళ్ళంతా రిలీజియస్ బాహ్యంగా చేస్తున్నారు. స్వామీజీ ప్రకారం చేంజ్ రావాలంటే అది ఇంటర్నలైజ్ అవ్వాలి, అంతరంగంగా అది చేంజ్ తీసుకురావాలి. మనం భగవంతుడికి ఆరతి ఇచ్చాం, లేకపోతే స్తోత్రం చేసాం, అదంతా రిలీజియస్. ప్రదక్షిణ చేసాం, అభిషేకం చేసాం, అది ఇంటర్నలైజ్ అవ్వాలి. భగవంతుడి కోసం చేసాం, భగవంతుడే మనలో ఉన్నాడు అనే భావంతో చేయాలి ప్రతి క్షణం. అప్పుడు అది స్పిరిచువాలిటీ అవుతుంది. ఉదాహరణకి ఓ కథ ఉంది కదా, ఏకనాథ్. ఏది రిలీజియస్ ఏది స్పిరిచువాలిటీ, అంతా రిలీజియన్ లో ఉండిపోవడం వల్లే ఏ దేవాలయంకి వెళ్ళిన జనాలు ఉంటున్నారు, కానీ మనుషుల్లో మార్పు ఎందుకు రావట్లేదంటే అది అంతరంగంగా మార్పు తీసుకురావాలి. అప్పుడు అది స్పిరిచువాలిటీ అవుతుంది రిలీజియన్. అది ఇంటర్నలైజ్ కావాలి. భారతదేశం చాలా మంది గంగా నీళ్ళు తీసుకెళ్ళి రామేశ్వరంలో అభిషేకంకి వెళ్తూ ఉంటారు చాలా మంది. మనకి కథ తెలుసు. అంటే రిలీజియన్ అంటే ఏంటి, ఎందుకు జనాలు ఇలాగ ఉన్నారు ఇంకా అని అర్థం చేసుకోవడానికి జనాలందరూ గంగాజలం తీసుకొని కాశీ నుంచి రామేశ్వరంకి వెళ్తున్నారు. అక్కడ రామేశ్వరం శివుడికి అభిషేకం చేయడానికి తండోపతండాలుగా. ఆ గుడి ద్వారా రోడ్ ఎంట్రన్స్ లో ఒక గాడిద పడి ఉంది, మనందరికీ తెలుసు. మూర్చపడి ఎండకు దాహంతో కొట్టుకుంటుంది. కానీ జనాలు ఎవ్వరూ ఆ గాడిదని చూడరు. వెళ్ళిపోయి ఇంత దూరం నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో శివుడికి అభిషేకం చేయాలి అనేదే వాళ్ళ యొక్క ఉద్దేశం. శివుడికి అభిషేకం చేయడం అది రిలీజియస్, అది రిలీజన్. వెళ్ళి అక్కడ ఏదో అభిషేకం. కానీ అదే పంతాలు అదే దారిలో వెళ్ళిన ఏకనాథ్ అదే అభిషేకం తీసుకెళ్తున్న గంగా జలాన్ని ఆ దాహంతో తప్పిస్తున్నటువంటి పడిపోయినటువంటి స్పృహత పడిపోయిన గాడిదకి ఆ గంగాజలం నోట్లు వేస్తాడు. ఇది ఆధ్యాత్మికత. ఇది మనం కేవలం బాహ్యంగా ఉంచడం వల్లే భారతదేశంలో ఇంకా మనం ఇలా ఉన్నాం, చేంజ్ రావట్లేదు. తర్వాత ఇప్పుడు చదివారు కదా స్వామి శిష్య సంవాదంలో, ఏంటి 1000 మందిని చెడ్డవాళ్ళని చంపేస్తే దానివల్ల ఇంకా చెడ్డవాళ్ళు పెరుగుతారు కానీ తరగరు అని. మనం ఏంటంటే ఒకటి ఏదో చెడు ఉందంటే వాళ్ళు తీసేస్తే అయిపోయింది, బాగా అయిపోయింది అనుకుంటాం. కానీ స్వామీజీ ఐడియాస్ చూసారా, వాళ్ళలో మార్పు తీసుకురావాలి. 1000 మంది చెడ్డవాళ్ళు ఉంటే చంపేస్తే ఇంకో 2000 మందో 10,000 మందో పుట్టుకొస్తారు. ఇప్పుడు అదే సమాజంలో మనం చూస్తున్నాం. అందుకనే మార్పు రావాలి, వాల్యూస్ కావాలి. వాల్యూస్ అందుకే కదా అంటున్నాం, మానవత విలువలు, నైతిక విలువల కోసం ఇప్పుడు దేశం అంతా అందరూ అవే మాట్లాడుతున్నారు. స్వామీజీ ఎప్పుడో చెప్పారు, లోపల మనిషి మార్పు రావాలి, అంతేగాని చెడువాడు కాబట్టి ఆయన శిక్షించడం వల్ల ఏం లాభం లేదు, వాళ్ళ మార్పు తీసుకురావాలి. ఇప్పుడు అందరూ మనం చేయాల్సిన పని అది. స్వామీజీ వర్క్ అంటే ఏంటి, మనకు తెలిసిన మంచి విషయాలు అందరికి చెప్పడం, వాళ్ళ యొక్క మనసులో పరివర్తన తీసుకురావాలి. గుళ్ళు గోపురాలకు అభిషేకాలు పూజలు పారాయణలు ఎంతైనా చేయొచ్చు, కానీ దానిలో లోపల పరివర్తన లేకపోతే స్వామీజీ కార్యం సరిగ్గా జరగట్లేదని అర్థం. స్వామీజీ ఆశించినట్టు, స్వామి వివేకానంద ఆశించింది అది. ప్రతి ఒక్కరిలో లోపల పరివర్తన రావాలి. శ్రీరామకృష్ణులు ఎందుకు జన్మించారు, ఎందుకు అవతరించారు? రాముడు కృష్ణుడు బయట ఉన్న రాక్షసుల్ని అసురుల్ని చంపారు. బట్ శ్రీరామకృష్ణుల యొక్క అవతార ఉద్దేశం ఏమిటంటే మనిషి లోపల మన మనసులో ఉన్నటువంటి కామక్రోధ లోభ అనే అష్టవర్గాలు, ఈ రావణుడు, కుంభకర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ మన మనసులోనే ఉన్నారు. వాళ్ళని చంపితే అంతా సరిపోతుంది, సరిచేయచ్చు అన్నది రామకృష్ణ అవతారం లక్ష్యం. అదే స్వామి వివేకానంద ప్రీచ్ చేశారు. అందుకే ఇందాక ఉదాహరణ అది, 1000 మంది చెడ్డవాళ్ళు చంపేస్తే ఇంక 1000 మంది కాదు, ఇంకా పెరుగుతారు.
అందుకే రావణాసురుడు చనిపోయింది అయిపోయాక ఇంకా రాక్షసుడు లేకుండా పోయారా? లేరు, ఉన్నారు. ఎందుకంటే రావణాసురుడిలో పరివర్తన తెచ్చి ఉంటే మళ్ళీ ఇంకా రావణాసురుడు లాంటి వాళ్ళు పుట్టుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఎన్నో రకాల హత్యలు రకరకాలు జరుగుతున్నాయి, దారుణాలు. వాళ్ళు శిక్షిస్తున్నారే తప్ప వాళ్ళకి మార్పు వచ్చే మార్గం ఏం లేదు. దానికే కౌన్సిలింగ్, వాల్యూ ఎడ్యుకేషన్, ఇవన్నీ స్కూళ్ళు కాలేజీలు మన ఇళ్లలో పిల్లలకి చెప్పడం, ఇవన్నీ కారణం అది. స్వామీజీ మెయిన్ స్ట్రెస్ ఇచ్చింది అది. అప్పుడు అది స్పిరిచువలైజ్ అవుతుంది. ఇంటర్నలైజ్ అయినప్పుడే నిజమైనటువంటి పరివర్తన అవుతుంది. ఏం చేసినా ఏదో బడికి వెళ్తే స్కూల్కి వెళ్తున్నాం దండం పెట్టుకోరా అంటాం, కానీ ఎందుకు దండం పెట్టుకుంటాడు? అది భగవంతుడే నిరంతరం మనం రక్షిస్తున్నాడు ఆ భావంతో మనం అది ఇంటర్నలైజ్ అయినప్పుడు, అది ఆధ్యాత్మికత అయినప్పుడు, అప్పుడు నిజమైనటువంటి పరివర్తన వస్తుంది. కాబట్టి మనం ఆ మార్గంలో చేయడం కోసమే యువతలో పిల్లల్లో అందరికీ ఆ పరివర్తన తీసుకురావడం కోసమే ఇప్పుడు వేలూరు మట్టి వాళ్ళు యువ పరిషత్ అని ఎందుకు పెట్టారు? స్వామి వివేకానంద భావాలు బాగా ప్రచారం అవ్వాలి యూత్ లో, ముఖ్యంగా యూత్ లో. భక్తులు మీరు అందరూ కథామృతం చదివారు, వివేకానంద శారదా మాత జీవితాలు అన్ని బాగా తెలుసు కాబట్టి భక్తులకు పర్వాలేదు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే నలుగురికి ఆ విషయాలు తెలియజేయాలి, పిల్లలకి వాళ్ళకి. ఆ టెన్షన్, డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ కారణం ఏంటంటే మానసిక బలహీనత వల్ల. ఆ మనసుని దృఢం చేయాలంటే వివేకానంద సందేశం ఇవ్వాలి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు, మీరు చెప్పింది కూడా వినాలని మాకు ఉత్సాహంగా ఉంది. అందరికీ నమస్కారం. వెట్రాజన్ గారు చూడండి ఎవరు మాట్లాడబోతున్నారు. ఎవరైనా ఫ్రీగా మాట్లాడొచ్చు ఇప్పుడు చెప్పుకున్న అంశాల్లో వాళ్ళకి బాగా నచ్చిన అంశం, లేదు అంటే ఏమైనా సందేహం ఉన్నా. అందరికీ నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి చెప్పి మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా పేరు శంకర సిద్ధార్థ. నేను మచిలీపట్నం రామకృష్ణ శాఖ నుంచి మాట్లాడుతున్నాను. నేను కృష్ణా విశ్వవిద్యాలయంలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు స్వామీజీ చెప్పినట్లు విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, ముఖ్యంగా యువతలో కావచ్చు, ఈ ధోరణులు, విపరీత ధోరణులు ప్రబలటం అనేది సామాజిక మాధ్యమాల ద్వారా, ఇతర కారణాల ద్వారా ప్రభావితం వాళ్ళు అవుతున్నారు అనేటటువంటిది నేను ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి విశ్వవిద్యాలయంలో ఒక విధానం. అయితే నేను గత 20 సంవత్సరాల నుంచి వివేకానంద సాహిత్యం మీద ఆసక్తిని పెంచుకొని నేను దాన్ని చదివి ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ, ఇందాక స్వామీజీ వారు చెప్పినట్లు, అంటే మనం నాయమాత్మ బలహీన లాంటి వాక్యాలు, దానికి స్వామి వివేకానంద ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్స్ అంటే భాష్యములు, ఇవన్నీ నేను చదవటం, వాటిని నేను ఆచరించటం, అలాగే పిల్లలకి అంటే మా విశ్వవిద్యాలయ విద్యార్థులకి చెప్పటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఒక సందేహం నాకు మనస్సులో ఉండిపోయింది. ఏమిటంటే ఇవన్నీ కూడా ఇంతకుముందు రామకృష్ణ మఠం వాళ్ళ యొక్క ఒక పుస్తకాన్ని నేను చదవడం జరిగింది. అదేమిటంటే ఇంగ్లీష్ లో హైదరాబాద్ శాఖ వాళ్ళు ప్రచురించారు దాన్ని. ఈ ఎథికల్ వాల్యూస్ మీద, హ్యూమన్ ఎథిక్స్ అనే హెచ్ఈ అనేటటువంటి పేరు మీద దాన్ని ప్రచురించారు. అయితే అది ఎంతమందికి వెళ్ళింది, అది ఎన్ని గ్రంథాలయాల్లో ఉన్నది, ఈవెన్ నేను
విశ్వవిద్యాలయంలో కూడా స్వామీజీ వారి గ్రంథాలయం ఒకటి ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటటువంటిది నా ఉద్దేశం. తద్వారా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు చెప్పడం ద్వారా కొంచెం బయటి వారు, సమాజంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు చదువుకుంటారు అనేటటువంటిది నా యొక్క ఆ, అభిప్రాయం. రెండో విషయం ఏంటంటే, అంతర్జాతీయ రేపటి రోజున మా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వివిధమైనటువంటి ఆ, పోటీలు నిర్వహించడం, స్పర్ధయా వర్ధతే విద్య అనేటువంటిది మా విశ్వవిద్యాలయం యొక్క ఆ, వాక్యం. అంటే సూచికా వాక్యం, డైరెక్టివ్ ప్రిన్సిపల్. అందువలన వాళ్ళలో ఒక ఆరోగ్యకరమైనటువంటి స్పర్ధని, పోటీతత్వాన్ని ఆరోగ్యకరంగా పెంచి తద్వారా పెంచడమే కాకుండా నేనేమనుకుంటున్నానంటే, ఇటువంటి విశ్వవిద్యాలయాల్లో ఈ మన రామకృష్ణ సేవా సంఘము లేదా రామకృష్ణ మఠం వారి కార్యక్రమాలు అసలు మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేటువంటిది నాకు ఒక చిన్న సందేహం ఆ, తీర్చగలరు. నటరాజన్ గారు చెప్తారు కానీ చెయ్యాలండి, అంతే. ఇంకా దానిలో అనుమానమే లేదు. వివేకానంద స్వామి గురించి మనం ఎన్ని చోట్ల, ఎన్ని ఫోరమ్స్ లో, ఎన్ని విధాలుగా మాట్లాడగలిగితే అంత మంచిది. ఆ, స్వామీజీ లిటరేచర్ ఇంతకు ముందు చాలా లైబ్రరీలో ఉండేది. నేను బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో చదివాను, ఇక్కడ లైబ్రరీలో ఉంది, నేను చదివాం. అలాగా ఆ, ఇప్పుడు లైబ్రరీలో పెట్టచ్చు, చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి. మీకు ఎక్కడన్నా కనుక కావాలంటే మీకు మా సంపాదించి పెట్టడం అనేది కష్టం కాదు. మీకు స్పెసిఫిక్గా ఏమన్నా ఒక ఏరియా ఉన్న ఒక లొకేషన్ ఉంటే చేద్దాం. అది కాదు అంటే కాలేజీల్లో చెయ్యాలి, ఏం అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే కాలేజీల్లో చేయడం అనేది అంతా కూడా మా తూతూ మంత్రంగా జరుగుతుంది. ఇప్పుడు నన్ను పిలుస్తుంటారు బాపట్ల కాలేజీల్లో, జనవరి 12వ తారీఖు పిలుస్తారు. ఆ, మా ఒక మా ఒక ఏదో కాలేజీలో 4-5 వేల మంది ఉంటే ఒక 100 మందిని ఎట్లా కొట్ట బతిమాలు తీసుకొచ్చి కూర్చోబెడతారు, మాట్లాడిస్తారు. అలాగా జరుగుతుంది. కానీ నిజంగా ఇప్పుడు మీరు ఐఐటి చెన్నైకి వెళ్ళి చూస్తే వాళ్ళకి వివేకానంద స్టడీ సర్కిల్ ఉంది. అక్కడ వాళ్ళకి రెగ్యులర్గా మా రామకృష్ణ మఠం నుంచి స్వామీజీ వచ్చి మాట్లాడతారు. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళు బాగా చదువుతున్నారు మా జరిగింది. అలాంటి కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో చాలా బాగా జరుగుతుంది. మనం అలా కనుక మనం దాన్ని చూడగలిగితే చాలా బాగుంటుంది. అది చెయ్యాలి, ప్రతి కాలేజీలోనూ చెయ్యాలి. వివేకానంద స్వామి గురించి చదవకపోతే కుదరదు. అయితే అది ఆ, అంతే, ఇంకేం దాని మీద కాదు. నేను ఒకటి మాత్రం చెప్తాను, ఏ విధంగా కుదరగలిగితే, నీకు కుదిరితే ఆ విధంగా మనం చెయ్యాలి దాన్ని. శంకర్ గారు మచిలీపట్నం కదా? అవునండి, మచిలీపట్నం కన్వీనర్ గారు, ఆయన కోఆర్డినేటర్ గారు. Yes. ఓకే. అవునండి, చెప్పండి సో శంకర్ గారు చెప్పండి. శంకర్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. ఓకే, రియల్లీ లవ్ ది వే యూ స్పీక్. చాలా బాగుంది, చాలా స్పష్టంగా, చాలా అయితే నటరాజన్ గారు ఒక చిన్న మాట మీలాంటి మాట్లాడే వాళ్ళు కాదు, మాట్లాడాలి. మీరు అడగడానికి ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఏంటంటే స్వామీజీని కూడా అక్కడికి తీసుకువెళ్ళడం ఇది కూడా చెప్పారు. ఆ, అది మీరు అఫీషియల్ గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీ దగ్గరలో అక్కడ విజయవాడ రామకృష్ణ మిషన్ ఉంది, అక్కడ అప్రోచ్ అయ్యి స్వామీజీని రిక్వెస్ట్ చేసి, ఇప్పుడు నటరాజన్ గారు చెప్పినట్లుగా మీరు ఇంకా స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, మీలాగా ఇంకా ఒకరిద్దరు ఫ్యాకల్టీస్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అంటే ఒక స్టడీ సర్కిల్ లో కూడా ఏర్పాటు చేసి కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. లేదంటే ఇయర్లీ ట్వైస్ థ్రైస్ ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. మంత్లీ చేయొచ్చు, ఇలాగ ఆన్లైన్ లో చేయొచ్చు, లేకపోతే మేము రమ్మన్నా కూడా వస్తాము. ఆ, విజయవాడలో ఒక నేను రమ్మని నేను వస్తాను. మా యూత్ కోసం మాట్లాడడం అంటే మాత్రం ఖచ్చితంగా వస్తాం. ఆ, ఈ పెద్దవాళ్ళ ప్రోగ్రామ్ అంటే ఆలోచిస్తాం, కానీ యూత్ కోసం కాబట్టి మీకు అది ఎప్పుడు కూడా అవైలబుల్ గా ఉంటారు. స్వామీజీలు ప్రయత్నిస్తారు వీలైనంత వరకు కూడా రావడానికి. లిటరేచర్ కూడా మీకు ఆల్రెడీ లిటరేచర్ మీరు చదివారు కాబట్టి మీకు ఐడియా ఉంది. హైదరాబాద్ మఠం ద్వారా తెప్పించుకోవచ్చు. లేదంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా రామకృష్ణ మఠాల లిటరేచర్ కావాలన్నా కూడా దొరుకుతుంది. ప్రాబ్లం ఏం లేదు. అయితే ఒక చిన్న మాట ఏంటంటే, నేను దాన్ని
ఈ మధ్యాహ్నం వచ్చినటువంటి మైండ్ అండ్ మోడర్న్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి పుస్తకం ఆ యువతకి చేరాలనేటటువంటిది నా యొక్క ప్రగాఢమైనటువంటి సంకల్పం. ఎందుకంటే అందులో ఆ ఓపెనింగ్ రిమార్క్స్ అంటాం కదా, ప్రారంభ వాక్యాలు చాలా బాగున్నాయి. మనం ప్రపంచంలో మనమంతా కూడా ప్రపంచం విశాలమైపోయింది, మనమందరం కూడా మన మనస్సులు ఇరుగ్గా ఉన్నాయి అనేటువంటి వాక్యంతో మొదలు. అసలు మనస్సు అంటే ఏమిటి, దాని యొక్క ప్రాథమికత అంటే ఏమిటి, అసలు మనం హృదయపూర్వకంగా పనిచేయడం, ఇందాక చెప్పినట్లు స్వామీజీ చెప్పినట్లు అసలు మన మనస్సులో పనిచేయటం అంటే ఏమిటి, అది చేస్తే వచ్చేటటువంటి లాభం ఏమిటి, ఇవాళ ఎలా తయారయ్యారంటే నేను నాకేమిటి అనేటటువంటి ఒక పంథాలో సమాజం వెళ్ళటం, దానికోసం ఎంతటి ఆ పనులైనా చేయటం అనేటువంటిది మనం రోజు వార్తల్లో కూడా చూస్తూనే ఉన్నాం. అది మా బోధమాయంజీ రాసిన పుస్తకం కదా, మైండ్. స్వామి బోధమయానందజీ రాసిన పుస్తకం మైండ్ అండ్ మోడర్న్, తెలుగులో కూడా అనువాదం అయింది. తెలుగులో నేను దాన్ని కూడా తీసుకున్నాను, ఇంట్లో ఉంది. ఓకే, అవి దొరుకుతాయండి, అవి హైదరాబాద్ అది నాకు పబ్లికేషన్ దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. మీరు అయితే అవి అలాంటి వారితో ఆగిపోకుండా మరి విద్యార్థులకి చేరాలి అంటే ఒక పోటీలు కాకుండా మనం ఇంకేం చేయొచ్చు అనేటువంటిది నాకు ఒక చిన్న మార్గనిర్దేశకత్వం కావాలి. ఎందుకంటే మన మన యువత మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టాలనుకున్నాం కాబట్టి, నేను కూడా ఈవెన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి. ఎస్ ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం ఈ డిస్కషన్ మనం వచ్చే వారం కొనసాగిద్దాం. ఓకే, ఎందుకంటే టైం అయింది, మళ్ళీ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవాళ ఆదివారం కొంచెం బిజీ రోజు. మనం కంక్లూడ్ చేద్దామా నటరాజన్ గారు? అదే నేను శంకర్ గారితో ఏం చెప్తున్నానంటే, నెక్స్ట్ వీక్ దీన్ని మనం ఎలాగ కాంక్రీట్ గా ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిద్దాము. నేను చెప్తాను. అయితే నేను అప్పటికి కొన్ని పాయింట్స్ ప్రిపేర్ చేసుకుని మీకు ప్రెసెంట్ చేయడానికి రెడీగా ఉంటాను. ఓకే ఓకే. ఒకటి మాత్రం ఉంది, స్వామీజీలు ఆన్లైన్ లో రావాలన్నా ఆఫ్లైన్ లో రావాలన్నా నాలాంటి వాళ్ళు రావాలన్నా వీఆర్ ఆల్ రియల్లీ ఇంట్రెస్టెడ్. అది కాలేజ్ స్టూడెంట్స్, కాలేజ్ ప్రొఫెసర్స్ తో అయితే కనుక దట్ బి వెరీ విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్. అయితే మరి కాంటాక్ట్ చేయడం అనేటువంటిది మాకు నా నెంబర్ మీకు ఇస్తాను, మిమ్మల్ని నేను నా నెంబర్ మీకు ఇస్తాను. ఎలాగా? తప్పకుండా నాకు ఈ నంబర్ వాట్సాప్, ఇప్పుడు నేను వచ్చిన నంబర్ అవుతుందండి. ఇప్పుడు చాట్ లో మెసేజ్ నెంబర్ పెట్టేసేయండి, అలాగే చాట్ లో మీ నెంబర్ పెట్టేసేయండి, నేను మెసేజ్ రిప్లై ఇస్తాను మీకు. ఓకే రైట్, ఇంతటితో కంక్లూడ్ చేద్దాము. నేను ప్రేయర్ తో కంక్లూడ్ చేస్తాను. ఇవాళ 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 ఇది కూడా రికార్డ్ చేశాను, యూట్యూబ్లో పెడతాను వెంటనే. మీరు తర్వాత ఏంటి, మీ అందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి, మీరందరూ వస్తున్నారు, చాలా సంతోషం. కానీ అంటే అసలు నిజమైన సేవా కార్యక్రమం ఏంటంటే, మన దగ్గర ఎవరైతే యువతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా చేయాలి మనం. అది చాలా ముఖ్యమైన విషయం. మూర్తి గారు చెప్పండి. మూర్తి గారు అన్మ్యూట్ చేసి చెప్పండి. బోధమానంది మహారాజు వారు రాసిన పుస్తకం బుక్ పేరు చెప్పారు, మైండ్ అండ్, ఆ బుక్ పేరు రిపీట్ చేయమనండి. మైండ్ అండ్ మోడర్న్ ప్రాబ్లమ్స్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ సార్. మైండ్ అండ్ ఇట్స్ కంట్రోల్ అని చెప్పి కూడా ఒక పుస్తకం ఉందండి. బేసిక్ గా దాని మైండ్ ఏమంటారు దాన్ని, సోర్స్ బుక్ అనమాట. అది కూడా చాలా బుధానంద అంటారు, స్వామి బుధానంద. ఎందుకంటే అందులోనండి ఒక విషయం చెప్పారు, మైండ్ వేరు బ్రెయిన్ వేరు. మైండ్ ఈజ్ డిఫరెంట్, బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్. మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడదాం. మీరు నాకు మీ నెంబర్ పెట్టారు కదా. ఎస్, యాక్చువల్లీ మీ నెంబర్ నా దగ్గరికి వచ్చినట్టుంది వేరే చాట్ లో. సరే ఓకే, ఎనీవే అది కాదు, నేను ఎందుకు ఏంటంటే చెప్తున్న మాట, మీ సంతుల్లోనూ మీ ఇళ్లలోనూ మీ స్నేహితుల దగ్గర మీకు ఎవరు కుర్రాళ్ళు తెలుస్తారో వాళ్ళని రమ్మని చెప్పండి ఈ ప్రోగ్రామ్కి. యాక్చువల్లీ మరి ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం, 29 మంది ఉన్నాం. ఈ మీటింగ్ లో మాక్సిమం 35 దాకా వెళ్ళొచ్చాం. 35 దాకా వెళ్ళింది, మళ్ళీ తగ్గింది. నేను చెప్పేది ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా పెద్దవాళ్ళందరికీ చెప్పండి, ఏం అనుమానం లేదు, చేరితే ప్రాబ్లం లేదు. యువత ఎవరైతే కనిపిస్తారో, ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ కూడా ఈ మీటింగ్లో జాయిన్ అవ్వమని చెప్పండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు, చాలా విలువైన విషయాలు, వివేకానంద స్వామి గురించి
ఆ శంఖంలో నుంచి తీర్థం వచ్చినట్టు మనకి స్వామీజీ వారు చెప్తున్నారు మనకి. కాబట్టి మనం ఖచ్చితంగా వినాలి. మీరు అది మన నిజంగా సంతిలో చేసే సేవా కార్యక్రమం అది. అది మర్చిపోకండి ఆ విషయం. ఓకే, రైట్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. जय श्री भगवान रामकृष्ण देव की जय. जय श्री महामाई शारदा देवी की जय. स्वामी विवेकानंद महाराज जी की जय. जय श्री गोदावरी माई की जय. जय श्री कृष्णा माई की जय. నమస్తే. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అందరం. నమస్తే.